నువ్వు నీతిగా జీవించినప్పుడు, నీతి కలిగి ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావమ్మా. వర్ధిల్లిన కొద్దీ ఏదైనా నీకు బాధ కలుగుతుందా? ఎవరైనా ఒకవేళ నిన్ను మాటల ద్వారా, కొంతమంది వర్ధిల్లే కొద్దీ కూడా కొన్ని బాధలు ఎదురవుతాయండి. కొంతమంది దీవించబడుతుంటే వాళ్ళ మీద నిందలు వస్తాయి. కొందరు ఆశీర్వదింపబడుతుంటే వాళ్ళ గురించి చెడ్డ మాటలు మాట్లాడతారు. కొందరు దీవెనకరంగా ఉంటుంటే వారి మీద స్వార్థపు మాటలు మాట్లాడతారు. అయ్యో వీరిని దేవుని దీవిస్తున్నాడు, ఎందుకంటే వీరు నీతిగా నడుచుకుంటున్నారు, వాక్యానుసారంగా బ్రతుకుతున్నారని గ్రహించిన ఎవరు కూడా అలా గ్రహించకుండా ఎలా మాట్లాడతారండి? వస్తుంది వాళ్ళకి, వాళ్ళకేం తక్కువ, వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళకేంటి, 4 చేతులు సంపాదిస్తారు నలుగురుని అని రకరకాలుగా గాయపరిచినట్లుగా, బాధ పెట్టినట్లుగా ఏం చేస్తారట, మాట్లాడతారు. నువ్వు వర్ధిల్లే కొద్దీ, నువ్వు దీవించబడే కొద్దీ కూడా బాధ కలిగినప్పుడు దేవుడు అంటున్నాడు, నీతిమంతులకు దేవుడే రక్షణాధారం, వారికి ఆశ్రయదుర్గము ఆయనే. హల్లెలూయా.